హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 24-25 అక్టోబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. దివాళీ సందర్భంగా అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. సో ముఖ్యంగా చెప్పాలంటే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, ఏపీఎస్సి గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, ఏపీఎస్ఐ కానిస్టేబుల్, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ కావచ్చు, అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ ఆర్కే ట్యుటోరియల్, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకునే ముందు డెమో చూడండి. డెమో చూసి మీకు నచ్చితే తీసుకోండి. అన్ని టెస్ట్ సిరీస్ల పైన 90% ఆఫర్ అయితే ఉందండి. కేవలం 99 రూపాయలకే అందిస్తున్నాం. చూడండి ఒకసారి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ యారిడ్ ట్రాపిక్స్ ICRISAT అంటాం. ఇది మన హైదరాబాద్లోనే ఉందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయము. దీనికి నూతన డైరెక్టర్ జనరల్గా క్రింది వారిలో ఎవరు ఎన్నికయ్యారు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ యారిడ్ ట్రాపిక్స్ ICRISAT? సరైన సమాధానం ఆప్షన్ అండి, డాక్టర్ హిమాన్షు పాఠక్. ఎవరండి? డాక్టర్ హిమాన్షు పాఠక్. చాలా క్లియర్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ యారిడ్ ట్రాపిక్స్ గవర్నింగ్ బోర్డ్ డైరెక్టర్ లేదా డాక్టర్ హిమాన్షు పాఠక్ను గౌరవప్రదమైన ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్ జనరల్గా నియమించినట్లుగా ప్రకటించింది. హైదరాబాద్లోని ICRISAT ప్రధాన కార్యాలయంలో అక్టోబర్ 18 శుక్రవారం జరిగిన ఆల్ స్టాఫ్ కార్యక్రమంలో పాలక మండలి చైర్ ప్రొఫెసర్ ప్రభు పింగళి ఈ విషయాన్ని ప్రకటించడమైతే చూడవచ్చు. ప్రకటన: ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ యారిడ్ ట్రాపిక్స్ ICRISAT గవర్నింగ్ బోర్డ్ డాక్టర్ హిమాన్షు పాఠక్ను మరి డైరెక్టర్ జనరల్ డిజిగ్నేట్గా నియమించడాన్ని మనము చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశంలో AI మౌలిక సదుపాయాలను స్థాపించడానికి యుఎస్ చిప్ మేకర్ ఎన్విడియాతో జతకట్టిన భారతదేశ కంపెనీ. ఇండియన్ కంపెనీ ద టైఅప్ విత్ యుఎస్ చిప్ మేకర్ ఎన్విడియా టు సెట్ అప్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. ఏ కంపెనీ అండి? అమెరికా కంపెనీ అయినటువంటి ఎన్విడియాతో జతకట్టిన భారతదేశ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ముంబైలో జరిగిన ఎన్విడియా AI సమ్మిట్ 2024 సందర్భంగా ప్రకటించిన ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో AI మౌలిక సదుపాయాలను స్థాపించడానికి యుఎస్ చిప్ మేకర్ ఎన్విడియాతో జతకట్టింది. ఈ సహకారం పెద్ద ఎత్తున AI సామర్థ్యాల కోసం ఎన్విడియా యొక్క GB200 సూపర్ కంప్యూటర్ సాంకేతికతను అమలు చేయడానికి ప్రణాళికతో భారతదేశాన్ని ప్రముఖ ఇంటెలిజెన్స్ మార్కెట్గా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. స్వీడన్ దేశానికి తదుపరి భారత రాయబారిగా ఇటీవల భారత ప్రభుత్వం ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ద నెక్స్ట్ ఇండియన్ అంబాసిడర్ టు స్వీడన్? ఎవరండి? ఆప్షన్ బి అండి, డాక్టర్ నీనా మల్హోత్రా. వివరాలు చూద్దాం. స్వీడన్ రాజ్యానికి తదుపరి భారత రాయబారిగా డాక్టర్ నీనా మల్హోత్రాను భారత ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతము విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేస్తున్న డాక్టర్ మల్హోత్రా 1992 బ్యాచ్కు చెందిన గౌరవనీయమైన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి హోదాలో అయితే వీరు ఉన్నారు. నెక్స్ట్ వన్. గతంలో ఈమె ఇటలీ, రిపబ్లిక్ ఆఫ్ శాన్ మారినో మరియు రోమ్లోని ఐక్యరాజ్య సమితి సంస్థలకు భారత రాయబారిగా పనిచేసిన విశిష్ట వృత్తిని కలిగి ఉన్నారు. నెక్స్ట్. ఫీఫా విడుదల చేసిన 2024 పురుషుల ఫుట్బాల్ జట్టు ర్యాంకింగ్స్లో భారతదేశ స్థానము. వాట్ ఈస్ ద ఇండియాస్ పొజిషన్ ఇన్ ద 2024 మెన్స్ ఫుట్బాల్ టీమ్ ర్యాంకింగ్స్ రీసెంట్లీ రిలీజ్డ్ బై ఫీఫా? ఏంటండి? ఆప్షన్ డి, 125వ స్థానంలో ఉందండి. ఓకే, 125వ స్థానము. గురువారం విడుదల చేసిన తాజా అప్డేట్ ప్రకారము భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ఫీఫా ర్యాంకింగ్స్లో నిరాడంబరమైన పురోగతిని సాధించింది. ఒక స్థానం ఎగబాకి 125వ స్థానానికి చేరుకుంది. వియత్నాంతో జరిగినటువంటి ఇటీవల అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్లో వారు 1-1తో డ్రాగా సరిపెట్టుకోవడం ఈ పురోగతికి కారణమైంది. మరి టాప్ 10 టీమ్ చూసినట్లయితే అర్జెంటీనా టాప్లో ఉంది. 2వ స్థానము ఫ్రాన్స్, 3 స్పెయిన్, 4 ఇంగ్లాండ్, 5 బ్రెజిల్, 6 బెల్జియం, 7 పోర్చుగల్, 8 నెదర్లాండ్స్, 9 ఇటలీ, 10
కొలంబియా టాప్లో ఉన్నటువంటి జట్లు. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు రాన్ ఎలీ ఏ ప్రముఖ పాత్రతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు? రినౌడ్ హాలీవుడ్ యాక్టర్ రాన్ ఎలీ హూ డైడ్ రీసెంట్లీ గెయిన్డ్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఫర్ విచ్ ఫేమస్ రోల్? ఏ పాత్రతో గుర్తింపు పొందారంటే ఆన్సర్ ఆప్షన్ సి అండి, టార్జన్. ఓకే, టార్జన్. రాన్ ఏలీ 1960ల ఎన్బీసీ సిరీస్లో టార్జన్ పాత్రలో బాగా పేరు పొందారు. 86 సంవత్సరాల వయసులో మరణించారు. ఏలీ సెప్టెంబర్ 29న కాలిఫోర్నియాలోని లాస్ అలామోస్లోని అతని ఇంటిలో మరణించారు. అతని కుమార్తె కిర్స్టెన్ కసెల్ ఏలీ తన తండ్రిని హీరో మరియు తన చుట్టూ ఉన్న వారిపై మాయ ప్రభావంగా అభివర్ణిస్తూ వార్తలైతే పంచుకోవడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశము మరియు ఏ దేశ నావికా దళాలు తొలి సముద్ర భాగస్వామ్య వ్యాయామము నిర్వహించాయి? ఇండియా అండ్ విచ్ కంట్రీ కండక్టెడ్ ద ఫస్ట్ మ్యారిటైమ్ షేరింగ్ ఎక్సర్సైజ్? ఎంపీఎక్స్ అంటారండి ఇవి. ఎంపీఎక్స్ ఏ దేశంతో కలిసి అండి? ఆప్షన్ ఏ, జర్మనీ. వివరాలు చూద్దాము. ఇండియన్ నేవీ మరియు జర్మనీ నేవీ ఇటీవల హిందూ మహాసముద్రంలో తమ తొలి సముద్ర భాగస్వామ్య వ్యాయామాన్ని పూర్తి చేశాయి. ఇది నౌకాదళ సహకారంలో కీలక మైలురాయిని సూచిస్తుంది. బంగాళాఖాతంలో జరిగిన ఈ వ్యాయామంలో భారతదేశం నుండి గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ ఢిల్లీ మరియు జర్మనీకి చెందిన బ్యాడెన్ వుర్టాంబర్గ్ మరియు ఆక్స్ఫర్డ్ యామ్ మెయిన్ అనే ఫ్రీగేట్ మరియు రిఫ్లెనిష్మెంట్ ట్యాంకర్లతో కూడిన ఉమ్మడి కార్యకలాపాలు ఉన్నాయి. ఓకే, ఇంపార్టెంట్. సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామము సింబాక్స్ 31వ ఎడిషన్ ఏ తీర నౌకాదళ కమాండ్లో విజయవంతంగా నిర్వహించారు? సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలాటరల్ ఎక్సర్సైజ్ సింబాక్స్ 31st ఎడిషన్ వాజ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఇన్ విచ్ కోస్టల్ నావల్ కమాండ్? ఎక్కడండి? విశాఖపట్నం అండి. ఆప్షన్ ఏ, విశాఖ. సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామం సింబాక్స్ 31వ ఎడిషన్ విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఈఎన్సీలో అక్టోబర్ 23 నుంచి 29, 2024 వరకు కొనసాగుతుంది. ఈ వార్షిక వ్యాయామం భారత నౌకాదళం మరియు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ మధ్య అభివృద్ధి చెందుతున్న సముద్ర సహకారాన్ని ప్రదర్శిస్తుంది. ఇది సముద్ర భద్రత మరియు పరస్పర చర్య యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరియు భాగస్వామ్య లక్ష్యాలను మెరుగుపరుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇటీవల అంతర్జాతీయ క్రీడా జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించిన రాణి రాంపాల్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందారు? రాణి రాంపాల్ హూ రీసెంట్లీ అనౌన్స్డ్ హర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ స్పోర్ట్? ఏ క్రీడాంశానికి చెందినవారండి వీరు? ఆప్షన్ సి, హాకీ. భారత మహిళల హాకీ లెజెండ్ రాణి రాంపాల్ 15 ఏళ్ల పాటు సాగిన అద్భుతమైన కెరీర్కు ముగింపు పలికి గురువారం అంతర్జాతీయ హాకీ నుంచి రిటైర్మెంట్ను అధికారికంగా ప్రకటించారు. క్వీన్ ఆఫ్ ఇండియన్ హాకీగా పిలువబడేటువంటి రాణి రాంపాల్ గారు 254 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు మరియు 120 గోల్స్ సాధించింది. టోక్యో 2020 ఒలింపిక్స్లో ప్రసిద్ధ 4వ స్థానంతో సహా భారతదేశాన్ని అనేక మైలురాయిలకు నడిపించడాన్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్యసమితి కార్బన్ ఉద్గారాల తాజా నివేదిక 2024 ప్రకారం భారతదేశంలో కార్బన్ ఉద్గారాల పెరుగుదల శాతం ఎంతగా ఉంది? అకార్డింగ్ టు ద లేటెస్ట్ యునైటెడ్ నేషన్స్ కార్బన్ ఎమిషన్ రిపోర్ట్ 2024, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజెస్ ఇన్ కార్బన్ ఎమిషన్ ఇన్ ఇండియా? ఎంత శాతం అండి? ఆప్షన్ డి, 6.1%. కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలకు ప్రపంచ దేశాలన్నీ కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకతను ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ఒకటి నొక్కి చెప్పింది. పారిశ్రామిక విప్లవము ముందు నాటితో పోలిస్తే ఇప్పటికీ భూతాపం 1.3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగినట్లుగా తెలిపింది. ఉద్గారాలు ప్రస్తుత స్థాయిలో కొనసాగితే ఈ శతాబ్దమంతానికి భూతాపం మరో 1.8 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే ముప్పుందని హెచ్చరించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఇస్తున్న హామీలను అన్ని దేశాలు పక్కాగా నెరవేరిస్తేనే ఈ పెరుగుదలలో 0.5 డిగ్రీల మేర కోత పెట్టవచ్చని పేర్కొంది. అయినప్పటికీ వడగాలులు, కార్చిచ్చులు, తుఫాన్లు, కరువులు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులను తగ్గించడం కష్టమేనని అభిప్రాయపడింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఉద్గారాల వ్యత్యాస
వార్షిక నివేదికను గురువారం విడుదల చేసింది. మరి భారత ఉద్గారాల్లో 6.1% పెరుగుదల. భారత్లో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు నిరుడు 6.1 మేర పెరిగినట్లుగా యుఎన్పి నివేదిక స్పష్టం చేసింది. యావత్ ప్రపంచ ఉద్గారాల్లో దీని వాటా 8% నమోదైందని పేర్కొంది. అయితే చారిత్రాత్మకంగా చూస్తే మొత్తం ఉద్గారాల్లో భారత్ వాటా 3% మాత్రమేనని తెలపడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21వ అఖిల భారత గణనలో భాగంగా ఏ తారీఖున పశుగణన చేపట్టనున్నారు? యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది 21st All India Livestock Census. The Livestock Census will be conducted in Andhra Pradesh state on which date? ఏ తేదీన అండి? ఆన్సర్ ఆప్షన్ డి, అక్టోబర్ 28. సమాధానం ఏంటి? ఆప్షన్ డి అండి. సారీ, ఆప్షన్ డి కాదు, ఇది యాక్చువల్గా ఏ అండి. ఎడిట్ చేస్తాను నేను. అక్టోబర్ 25వ తారీఖున స్టార్ట్ చేయడం అయితే చూడవచ్చు, అంటే ఈరోజే అండి. పశుగణన కార్యక్రమం రాష్ట్రంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. 21వ అఖిల భారత పశుగణనలో భాగంగా అక్టోబర్ 25 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు రాష్ట్రంలో 1.50 కోట్ల కుటుంబాలకు చెందిన నిర్వహించనున్నారండి. ఫిబ్రవరి 28 వరకు రాష్ట్రంలోని 1.50 కుటుంబాలకు చెందినటువంటి పశువుల వివరాలను ఇందులో నమోదు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు భాగస్వామ్యంతో కేంద్రం రూపొందించిన యాప్ ఆధారంగా పశుగణన నిర్వహిస్తారని కూడా వివరించారు. పశుగణనపై టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, డైరెక్టర్ దామోదర్ నాయుడు తదితరులు దీంట్లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఈ పశుగణనలో గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, కోళ్లు, పక్షులు సహా 16 రకాల పెంపుడు జంతువుల సమాచారాన్ని సేకరిస్తారు. 17,244 గ్రామాలు, పట్టణాల్లో 3,929 వార్డుల్లో గృహేతర వ్యక్తుల నుంచి వివరాలు తీసుకుంటారు. 5,390 మంది సిబ్బంది, 1,237 మంది పర్యవేక్షకులు, 45 మంది స్క్రూటినీ అధికారులు, ఇతర సిబ్బంది ఇందులో పాల్గొంటారు. వీటికి ట్రావెలింగ్ కిట్లు, 60,000 వాల్ పోస్టర్లు, 1.50 కోట్ల గృహ స్టిక్కర్లు, 8,000 ఐడి కార్డులు అందించారు. పశుగణన పూర్తయిన ఇంటి తలుపులపై స్టిక్కర్లు కూడా వేసేటువంటి సదుపాయం కూడా కల్పించారు. నెక్స్ట్ వన్, లండన్కు చెందిన T4 ఎడ్యుకేషన్ సంస్థ నిర్వహించిన సమాచారం ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ పాఠశాలల జాబితాలో భారతదేశం నుంచి ఎంపికైన పాఠశాలలు క్రింది వాటిలో ఇవి. టాప్ 5లో మరి భారతదేశం ఉన్నాయండి, చూద్దాం. Which of the following school from India has been selected in the list of the best schools in the world according to the information conducted by London-based T4 Education? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పై వన్ అండి. టాప్ 5లో మనవే 3 ఉన్నాయి. ఓకేనా? రాయల్ ఇంటర్నేషనల్ స్కూల్ న్యూఢిల్లీ, సిఎం రాయ్ స్కూల్ వినోబా మధ్యప్రదేశ్, కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్. ఇవి మొత్తం 3 మన భారతదేశం నుంచే సెలెక్ట్ కావడం గమనార్హం. మన దేశానికి చెందిన 3 పాఠశాలలు 2024 ప్రపంచంలోనే 5 అత్యుత్తమ పాఠశాలల జాబితాలోకి చేరాయి. ఇవి న్యూఢిల్లీలోని రాయల్ ఇంటర్నేషనల్ స్కూల్, మధ్యప్రదేశ్లో రత్లాంలోని సిఎం రాయ్ స్కూల్ వినోబా, తమిళనాడు మదురైలోని కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్, ఎక్సెంచర్ అమెరికన్ ఎక్స్ప్రెస్ లేమాన్ భాగస్వామ్యంతో లండన్కు చెందిన T4 ఎడ్యుకేషన్ సంస్థ ఈ పోటీలను నిర్వహించింది. విజేతగా నిలిచిన తుది జాబితాలో చేరిన పాఠశాలల యాజమాన్యాలను దుబాయ్లో నవంబర్ 23, 24 తేదీలలో జరిగే ప్రపంచ పాఠశాలల శిఖరాగ్ర సభకు ఆహ్వానించడం అయితే జరుగుతుంది. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. వార్తల్లో కనిపించిన యార్స్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? యార్స్ మిసైల్ which was seen in the news is developed by which country? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రష్యా. ఇటీవల వృద్ధుల హక్కులపై జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? రీసెంట్లీ వేర్ వాజ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ ఆర్గనైజేషన్? ఆప్షన్ ఏ, న్యూఢిల్లీ. ఇటీవల సాగర్ కవచ్ వ్యాయామం ఎక్కడ జరిగింది? రీసెంట్లీ వేర్ వాజ్ ద సాగర్ కవచ్ ఎక్సర్సైజ్ హెల్డ్? ఆప్షన్స్ అండి, గుజరాత్ మరియు డామన్ అండ్ డయ్యూ. పూరిలో లైట్ హౌస్ టూరిజం కాన్క్లేవ్ 2024 ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? రీసెంట్లీ వేర్ వాజ్ ద సాగర్ కవచ్ ఎక్సర్సైజ్ హెల్డ్? ఆప్షన్ సి, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ దీన్ని కండక్ట్ చేసింది. ఓకేనా? నెక్స్ట్ వన్,
రామ్ఘర్ నిజ్దారి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? రామ్ఘర్ నిజ్దారి టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ సి అండి, రాజస్థాన్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.